హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పీఆర్సీకి లైన్ క్లియర్. 30% ఫిట్‌మెంట్ ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ గురించి ప్రభుత్వం ఏ మాట ఎత్తడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికపరమైన అంశాల గురించి ప్రస్తా ప్రస్తావించగానే ప్రభుత్వం ఉలిక్కిపడుతోందని, ఏవీ అడగొద్దంటూ బడ్జెట్ లేదని ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారనైతే సమాచారము. తొలి పీఆర్సీ గడువు ముగిసి కొత్తదాని ఊసేలేదు. తెలంగాణలో తొలి పీఆర్సీ గడువును 2023 జూన్ 30తో ముగిసిపోయింది. కొత్త పీఆర్సీని 2023 జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం దాని ఊసే ఎత్తుకోకపోవడం గమనార్హం. గడువు ముగిసినా ఉలుకు పలుకు లేకపోవడంపై పీఆర్సీ గురించి మాట ఎత్తవద్దనే విధంగా ప్రభుత్వం తీరు ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఆర్థిక భారం, ప్రభుత్వం దాటివేత ధోరణి. పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, అందుకే పీఆర్సీ జోలికి ప్రస్తుతం పోవటం లేదని తెలుస్తోంది. రాష్ట్ర రాబడి అంతంత మాత్రంగా ఉందని, వచ్చే ఆదాయం సంక్షేమ పథకాలు ఉద్యోగుల జీతాలకే సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. మరి దీనికి తోడు కేంద్రం జీఎస్టీ స్లాబులను సవరించడం వల్ల రాష్ట్రానికి ఆదాయం ఆశించిన స్థాయిలో రావటం లేదని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో పీఆర్సీని అమలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ప్రభుత్వం అందుకే పీఆర్సీ జోలికి ప్రస్తుతం పోవటం లేదని ఉద్యోగుల భావన. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ ఎప్పటికప్పుడు కమిషన్ ఈ మేరకు నియమించడము, నివేదికను తెప్పించుకోవడము, దాన్ని అమలు చేయడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం అది సమయానికి అమలు కావటం లేదు. రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ అమలుకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ కమిటీ నివేదిక సిద్ధం. బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్ చైర్మన్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ బి. రామయ్య సభ్యునిగా రెండో కమిటీ పీఆర్సీ కమిటీని అప్పట్లో నియమించింది. మరి ఈ కమిటీకి 6 నెలలు ప్రభుత్వం నివేదిక 6 నెలల్లో సమర్పించాల్సి ఉంది. 2024 ఏప్రిల్ 2వ తేదీ తో ఆ కమిటీ గడువు ముగిసింది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కారణంగా కమిటీ గడువును 6 నెలలు పొడిగించారు. ఈ అక్టోబర్ 2వ తేదీ నాటికి పీఆర్సీ కమిటీ నియామకానికి 2 ఏళ్లు పూర్తయ్యాయి. మరి నవంబర్ నెల కూడా గడిచిపోతోంది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ సంఘాల నుంచి పీఆర్సీ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ప్రతిపాదనలు సైతం స్వీకరించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు 51% ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలి అని కమిటీకి ప్రతిపాదించారు. ఈ మేరకు కమిటీ పలు సిఫార్సులతో పీఆర్సీ నివేదికను సిద్ధం చేసింది. ప్రభుత్వం పిలిస్తే నివేదిక ఇవ్వాలని కమిటీ చూస్తోంది. పిలిస్తే ఇస్తామని కమిటీని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ చెప్పినట్లుగా ఒక కీలక ఉద్యోగ సంఘ నేత పేర్కొన్నారు. సో, ఈ మేరకు ప్రభుత్వంపై 7,500 కోట్ల భారం. ఎంత ఫిట్‌మెంట్ ఇస్తారు? ఒకవేళ ప్రభుత్వం కమిటీ నుంచి పీఆర్సీ నివేదికను తీసుకుంటే వెంటనే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. పీఆర్సీ అమలు చేయాల్సి ఉంటుంది. సో, పీఆర్సీ కమిటీకి ఉద్యోగ సంఘాలు 51% ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరాయి. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారు. వీరికి కనీసం 1% ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నా దాదాపు నెలకు 250-300 కోట్లు రావాల్సి ఉంటుంది. అదే 51% ఫిట్‌మెంట్ అంటే నెలకు దాదాపు 12,750 కోట్లు భారం ప్రభుత్వంపై పడనుంది. అయితే ప్రభుత్వం ఎంత మేర ఫిట్‌మెంట్ ఇస్తుందో అనే మే విషయమే చర్చనీయాంశంగా అయితే మారింది. మరి ఒకవేళ 30% మాత్రమే ఇస్తే దాదాపు 7,500 కోట్లు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడ్డట్టే. 2.5 ఏళ్లుగా వస్తున్న పీఆర్సీ అమలు చేయకపోవడం ఉద్యోగులు నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పీఆర్సీని అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ కార్యాచరణ. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ నివేదికను తెప్పించుకొని మంచి ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.
కొత్తగా ప్రభుత్వం ఏర్పడడంతో ఉన్న ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకొని 2 ఏళ్లుగా ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చేలాగా తమ కార్యాచరణను ప్రారంభిస్తామని తెలిపారు. డిసెంబర్ 9 తర్వాత తమ కార్యాచరణను మొదలు పెడతామని, పీఆర్టీయూ-టీఎస్ సంఘం ఏడాది చివరి వరకు వేచి చూస్తామని కీలక ఉద్యోగ సంఘ నేతల్లో ఒకరైతే పేర్కొన్నారు.